హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ దివ్యా వల్లిగట్ల. ఐఎమ్ ఎన్ ఆయుర్వేదిక్ పెడియాట్రిషియన్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు నామకరణ సంస్కారం అని, అన్నప్రాశన సంస్కారం అని రకరకాల సెరమనీస్ మనం జరుపుకుంటూ ఉంటాం. వాటిల్లో ఒకటైనటువంటి నిష్క్రమణ సంస్కారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిష్క్రమణ సంస్కారం అనేది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి? నిష్క్రమణ సంస్కారం అనేది యూజువల్గా బిడ్డకు 4వ నెల వచ్చినప్పుడు చేస్తామండి. బిడ్డని ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్తాం. అంటే బిడ్డకు ఫస్ట్ టైం మనం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని పరిచయం చేస్తామన్నమాట. యూజువల్గా మనం బిడ్డని టెంపుల్స్కి తీసుకెళ్తూ ఉంటాం. సో బిడ్డని ఫస్ట్ టైం బయటకు తీసుకెళ్ళినప్పుడు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, సో 4 నెలలకి యూజువల్గా బిడ్డలకి మెడ నిలబడాలి. పైకి ఎత్తుకొని బిడ్డని టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు బిడ్డ మెడ నిలబడగలుగుతోందా, వాలేస్తుందా చూసుకోవాలి. మెడ వాలిపోతోంది అంటే ఐదర్ ప్రిమెచ్యూర్ బేబీ, నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డకి అయినా అలా అయి ఉండాలి డెవలప్మెంటల్ డిలే వల్ల. లేదు అంటే సెరెబ్రల్ పాల్సీ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయేమో రూల్ అవుట్ చేసుకోవాలి. అది లేదు అంటే మస్కులర్ డిస్ట్రఫీ లాంటి కండరాల సమస్య ఏమైనా ఉందేమో మనం హైపోటోన్ ఎందుకు ఉంది అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బిడ్డ ముందర చెయ్యి ఇలా పెట్టి ఇలా కదిలించినప్పుడు మీ చేతికి అనుగుణంగా బిడ్డ కళ్ళు తిప్పగలుగుతోందా లేదా, గేజ్ ఫిక్స్ చేయగలుగుతోందా, ఇదే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు దీన్నే చూస్తూ తిప్పినప్పుడు అదే ఆబ్జెక్ట్ని చూడగలుగుతోందా, గేజ్ అనేది ఫిక్స్ అయిందా లేదా ఒక ఆబ్జెక్ట్ మీద అనేది మనం చూసుకోవాలి. కంటి చూపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. లేదు ఐబాల్ మూమెంట్ నార్మల్గా ఉందా లేదా, పదే పదే తిరిగిపోతూ ఉందా కంటిన్యూస్గా, నిస్టాగ్మస్ కండిషన్స్ అంటాం, అలాంటివి ఏమైనా బిడ్డకున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. గుడిలో గంట మోగినప్పుడు ఆ సౌండ్కి బిడ్డ తల తిప్పి చూడగలుగుతోందా, సౌండ్ వచ్చిన వైపుకి బిడ్డ తల తిప్పి చూడగలుగుతోందా అనేది అది చూసుకోవాలి. వినికిడి లోపం లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అలాంటి సమస్యలు ఎదురవుతాయి, అది మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత బిడ్డ స్ట్రేంజర్స్ని చూసినప్పుడు సోషల్ స్మైల్ ఇస్తోందా లేదా, చూసి నవ్వుతోందా లేదా, కొత్త వాళ్ళని చూసి నవ్వడం లేదు, చూసిన వాళ్ళతో రెస్పాండ్ అవ్వడం లేదు, పాప ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు ఫేస్లో అన్నప్పుడు పిల్లలకి ఏమైనా బిహేవియరల్ డిజార్డర్ లాంటి కండిషన్స్, ఆటిజం లాంటి కండిషన్స్తో పిల్లలు ఫర్దర్గా సఫర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయండి. మనం ఫాలో అయ్యే ప్రతి ఆచారానికి సైంటిఫిక్ రీజన్స్ లేకుండా మన పెద్దవాళ్ళు ఏది మనకు పెట్టలేదు. అదేవిధంగా పిల్లలు పిడికిలు బిగించి ఉండడం కూడా 4th మంత్ వచ్చేసరికి తగ్గిపోవాలండి. పిల్లల్ని ఇలా ఎత్తుకొని నేల మీద పాదాలు టచ్ అయినప్పుడు పెట్టినప్పుడు పిల్లలు నడుస్తున్నట్టుగా చేస్తారనమాట. అది కూడా 4th మంత్కి డిసపియర్ అయిపోవాలి. అవి కూడా ఇంకా ఉన్నాయి పిల్లల్లో అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. పక్కింటి వాళ్ళు చెప్పారనో ఎదురింటి వాళ్ళు చెప్పారనో పిల్లల్లో ఎదుగుదలలో వచ్చే చేంజెస్ని ఇగ్నోర్ చేయకూడదు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ హెల్దీ డే.